కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ లేదు. మేము గెలుస్తామని గట్టి నమ్మకంతో ఉన్నాం. మేము ఇచ్చిన వాగ్దానాలు 6లో 5 పూర్తి చేసినాం. ఒకటి చేయలే మహిళలకి 2,500. దాన్ని కూడా నేను చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భవన్లో చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇది ఒక్కటి అడిగారు. అందరికీ ఇవ్వలేరు. ఒక్కొక్క ఇంట్లో 4 ఆడపిల్లలు ఉంటారు. ఎడికెళ్ళి ఇస్తాం. ఇంటికి ఒకటి అని అడుగుతున్నారు. బోనాలు ఎత్తుకొని అడిగింది ఎన్సిగిన వాళ్ళ అందరికి చేస్తూ మా సంగతి ఎప్పుడు ఇస్తామన్నారు. వాళ్ళంటూ అందరికీ ఇవ్వలేరు. ఒక్కొక్క ఇంట్లో 4 ఆడపిల్లలు. ఎందుకంటే ఇవాళ వాడి వల్ల సంఖ్య పెరుగుతుంది కదనే. మొబైల్ కంటే ఎక్కువ వాళ్ళకు ఇంటికి ఒకటి ఇవ్వమంటుంది. అది ఒకటి బాకీ ఉన్నాం. మిగతా నీకు 2 బెడ్రూమ్ కూడా మొదలైపోయింది. 60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. ఇచ్చిన వాగ్దానాలు అన్ని పూర్తి చేస్తున్నాం. బై ఎలక్షన్స్ లో ప్రధాన పార్టీలుగా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మీరు ఏ పార్టీకి మీ పోటీ అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉంది సార్ పోటీలో, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ. ఈ 2 పార్టీలలో మీకు ఏ పార్టీ ప్రధానంగా పోటీ? ఏ పార్టీలో రెండు కోట్ల 2 కింద పడుకుంటే వాళ్ళ గురించి నన్ను అడిగితే వాళ్ళ సంగతి ఏందో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మా క్యాండిడేట్ను గుండా అంటున్నారు. అది ఒకటే ఏది నేషనల్ ఇష్యూ అయింది. గుండా 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 అంటున్నారు. ప్రజలంటూ నేను గుండా అంటున్నారు. ఈ సంగతి ఏందో మేము చూస్తాం. మా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆ పిల్లవాడు మంచి పిల్లవాడు. తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలు ప్రభుత్వం ఇంకా మాకు 2 ఏళ్ళు అవుతుంది. అది 3 మేము ప్రభుత్వాలు ఉన్నాం. తప్పనిసరిగా ఇచ్చిన హామీని పూర్తి చేస్తాం. ఈ ప్రాంతంలో ఏ విధంగా పి జనార్దన్ రెడ్డి గతంలో డెవలప్మెంట్ చేసిండో అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా ఆ విధంగానే డెవలప్మెంట్ చేస్తున్నాడు. చదువుకున్న విద్యార్థి గుండా అన్నాడు, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు తప్పితే వాళ్ళ దగ్గర ఎలక్షన్ ఎజెండా లేదు. రీసెంట్ గా మన 3 రోజుల కింద సమీక్ష సమావేశం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గురించి. ఆ రోజు రౌడీ ముఖ్యమంత్రి గారు సరిగ్గా ప్రజలు వెళ్ళేప్పుడు ఎందుకు పడిపోతాడు? పోయి ఫామ్ హౌస్ లో ఉంటే ఇప్పుడు ఫామ్ రమ్మను ప్రజలు అడుగుతారు. 2 రోజులు ఎక్కడ పోయినా ఇయ్యాలు వచ్చినామని అడుగుతారు అంటున్నారు. అందుకుంటే వాళ్ళ కార్యకర్తలు పంపిస్తుడు. ఎన్ని చెప్పినా ఆయన ఓడిపోయేది జ్ఞానం ఇది ఏం జరగదు. ఎందుకంటే ఒక ఎలక్షన్ చూసినాం, కంటోన్మెంట్లో గెలిచినవా లేదా, మరి ఇక్కడ కూడా గెలుస్తాం. తప్పనిసరిగా అది ఒకటి ఏంటంటే నా భర్త చనిపోయిండు అని ఒక సింపతి ఒకటే వాళ్ళ ఎజెండా, మిగతా ఎజెండా కాదంటే మొత్తానికి అయితే కాంగ్రెస్ మంత్రులు అయితే ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు జూబ్లీహిల్స్లో ప్రతిరోజు తిరుగుతున్నారు. ఎంత మెజార్టీ అంచనా వేస్తున్నారు? నేను చెప్పి కదా 70 నుంచి 1 దానికి వస్తుందని చెప్పిన కదా. ఇప్పుడే తప్పనిసరిగా మెజార్టీ ఓట్లు వేస్తారు. ఎలక్షన్ రోజు నువ్వు చూడు, కొన్ని బూతుల దగ్గర అభ్యర్థులే ఉన్నారు, పోలింగ్ ఏజెంట్లే ఉన్నారు. చూడు, నాకు తెలుస్తుంది కదా. సీనియర్ మోస్ట్ లీడర్ కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి జరిగినట్లు మిస్ అయింది. అలాంటి వ్యక్తి నేను చెప్తున్నా అంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్తా. ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోతా. ఏ పేదవానికి రైతులకు కష్టంకెళ్ళి చేస్తే పోయినా కనుక ఈ అబ్బాయి మంచివాడు, చదువుకున్న విద్యార్థి. కేవలం ఏదో గుండా అని చెడు ప్రచారం చేయడం వల్ల వాళ్ళకు లాభం జరగదు. మీరు ఏం అభివృద్ధి చేస్తారో చెప్పండి. మీతో అవుతుందేందో చెప్పండి. మీరు 10 ఏళ్ళు ఉన్నారు, మీరు ఏం చేయలేదు. ఇవాళ వచ్చి జూబ్లీహిల్స్లో వచ్చి మేము అభివృద్ధి అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్ సిటీలో మొత్తం టీఆర్ఎస్ పార్టీ కైవసం చేస్తుంది. మొన్న రీసెంట్గా బై ఎలక్షన్స్లో శ్రీ గణేష్ గారు గెలిచారు. ఇప్పుడు 2వ ఎలక్షన్స్ ఎలా చూస్తున్నారు దీన్ని? మొత్తం టీఆర్ఎస్ కైవసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గత మిస్త్రీ చెప్తున్నావు. ఇప్పుడు మా వేవ్ కూడా స్టార్ట్ అయింది కనుక ఇక్కడ కూడా గెలుస్తుంది.